భూమి మీదున్న ప్రతి మనిషికి తన అందం మీద ఎంతో కొంత ఇష్టం ఉంటుంది. కాని ఒక మహారాజుకు తన అందం మీదున్న అహంకారం పిచ్చిగా మారింది. ఆ పిచ్చి ఎంతలా పెరిగిపోయిందంటే తనకంటే అందమైన శిల్పాన్ని చెక్కితే అంతులేని బహుమతి, లేదంటే 2 చేతులు నరికేస్తాను అని శాసనం చేశాడు. ప్రాణభయంతో శిల్పులంతా తమ నైపుణ్యాన్ని ఉపయోగించి అద్భుతమైన శిల్పాలు చెక్కినా ఆయనకు నచ్చలేదు. చేతులు నరకడానికి సిద్ధమయ్యాడు. కాని ఆ సమయంలో ప్రాణాలకు తెగించి ఒక ముసలి శిల్పి ఒక మహారాక్షసుడి విగ్రహాన్ని ఆ రాజు ముందు పెట్టాడు. అందగాడైన ఆ రాజుకు ఈ వికృతమైన రాక్షసుడి విగ్రహానికి సంబంధమేంటి? చేతులు నరుకుతానని తెలిసి ఆ శిల్పి ఆ భయంకరమైన విగ్రహాన్ని ఎందుకు చెక్కాడు? దాని వెనుకున్న ఆ గుండెలు పిండేసే నిజమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకరోజు ఉదయం సమయంలో కుందనపురి రాజ్యంలోని అంతఃపురంలో మహారాజు సౌందర్యరాయలు ఒక పెద్ద నిలువెత్తు అద్దం ముందు నిలబడి తన కండలు తిరిగిన దేహాన్ని, అందమైన ముఖాన్ని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. అతను పేరుకు తగ్గట్టే సృష్టిలో తనంత అందగాడు మరొకడు లేడని అతని నమ్మకం. రోజూ గంటల తరబడి అద్దం ముందు తన ముఖాన్ని చూసుకుంటూ గడిపేవాడు. ఆ దేహం అందం వెనుక జాలి, దయ లేని ఓ కర్కశమైన మనసు దాగి ఉందని ఆ రాజ్య ప్రజలకు మాత్రమే తెలుసు. నా ఈ కండలు తిరిగిన దేహం, సూర్యుడిలా మెరిసిపోయే నా ముఖవర్చస్సు చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది మంత్రి. నా ఈ అద్భుతమైన అందం రాబోయే 100 తరాలకు కూడా గుర్తుండిపోవాలి. అందుకే నాకంటూ ఒక బ్రహ్మాండమైన శిలా విగ్రహాన్ని తయారు చేయించాలి. తప్పకుండా మహారాజా, మన రాజ్యంలో ఎందరో గొప్ప శిల్పులున్నారండి. వారికి ఆజ్ఞ ఇద్దాం. ఆజ్ఞ కాదు మంత్రి, ఒక ప్రకటన చేయి. ఎవరైతే నా దేహ సౌందర్యాన్ని, నా రాజసాన్ని అంగుళం కూడా ఏమాత్రం తగ్గకుండా ఒక అద్భుతమైన శిలా విగ్రహంగా మలుస్తారో వాళ్లకు జీవితాంతం కూర్చొని తినేంత బంగారు నాణ్యాలిస్తాను. కాని ఆ విగ్రహంలో నా అందం ఏమాత్రం తగ్గినా, నాకు చిన్న లోపం కనిపించినా వాడి 2 చేతులు నరికేస్తానని చాటింపు వేయించు. ఇది నా శాసనం. మంత్రి వణికిపోతూ వెళ్లి రాజ్యమంతా దండోరా వేయిస్తాడు. చేతులు నరికేస్తారన్న భయంతో చాలామంది శిల్పులు పారిపోతారు. కాని దొరికిపోయిన కొందరు పాపం ప్రాణభయంతో శిల్పాలు చెక్కటం మొదలు పెడతారు. కొన్ని నెలలు గడుస్తాయి. దర్బార్లో రాజసభ జరుగుతూ ఉంటుంది. మహారాజు ముందు 3 శిల్పులు తాము చెక్కిన అద్భుతమైన పాలరాతి విగ్రహాలను తీసుకొస్తారు. ఆ విగ్రహాలు అచ్చం రాజులాగే దైవ సమానమైన కళతో ఉంటాయి. శిల్పులు తమ ప్రాణాలు, చేతులు దక్కించుకోవటం కోసం అన్నం నీళ్లు మానేసి రాత్రింబవళ్లు కష్టపడి అద్భుతమైన విగ్రహాలు చెక్కారు. కాని అహంకారం కళ్ళు మూసుకుపోయిన రాజుకు వాటిలో అందం కంటే వంకలే ఎక్కువగా కనిపించాయి. మహారాజు మొదటి విగ్రహం దగ్గరికి వెళ్లి నిశితంగా చూస్తాడు. ఏంట్రా ఇది? నా ముక్కింత లావుగా ఉంటుందా? నా రాజసం ఎక్కడుంది ఇందులో? వీడి చేతులు నరికేయండి. మొదటి శిల్పిని సైనికులు ఈడ్చుకెళ్తారు. రెండో విగ్రహం దగ్గరకొస్తాడు. నా కళ్ళు కలువరేకుల్లా ఉంటాయి. ఈ శిల్పంలో కళ్ళేంటి ఇలా నిర్జీవంగా ఉన్నాయి? వీడి శ్రల మీద కాదు, నా అందం మీద దాడి చేశాడు. వీడి చేతులు కూడా తీసేయండి. క్షమించండి మహారాజా, నా పిల్లలు పస్తులుండి చచ్చిపోతారు. నా చేతులు తీసేయకండి. మహారాజు కనికరించడు. అలా ఆ రాజ్యంలో ఉన్న శిల్పులందరికీ చేతులు నరికే శిక్ష విధించడానికి సిద్ధమవుతాడు. రాజమంతా భయంతో వణికిపోతూ ఉంటుంది. అప్పుడే దర్బార్లోకి ధర్మయ్య అనే ఒక వృద్ధ శిల్పి వస్తాడు. అతని వెనుక ఒక పెద్ద విగ్రహం వస్త్రంతో కప్పబడి ఉంటుంది. మహారాజా జయహో, నా పేరు ధర్మయ్య. మీ అందం అణువణువు ప్రతిబింబించేలా ప్రపంచంలో మరెవ్వరూ చెక్కలేనంత అద్భుతంగా మీ విగ్రహాన్ని చెక్కాను. దీని మీద ఉన్న ఈ వస్త్రాన్ని తొలగించి చూసే భాగ్యం మీకు కల్పిస్తున్నాను. మహారాజు ఆసక్తిగా ముందుకొచ్చి ఆ వస్త్రాన్ని తొలగిస్తాడు. ఆ విగ్రహం చూడటానికి మహారాజులా అస్సలుండదు. అదొక భయంకరమైన రాక్షసుడి విగ్రహం. నోట్లో కూరలు, తలకు కొమ్ములు, క్రూరమైన కళ్ళు, చూడటానికే అసహ్యంగా, భయంగా ఉంటుంది. దర్బారంతా ఒక్కసారిగా నిశ్శబ్దమవుతుంది. మహారాజు సౌందర్యరాయల కళ్ళు కోపంతో ఎర్రబడతాయి. ఒరే పిచ్చి ముసలోడా, ఏంట్రా ఇది? నా విగ్రహం చెక్కమంటే ఎవడో క్రూరమైన రాక్షసుడి విగ్రహం చెక్కావు. ఈ సృష్టిలో నాకంటే అందగాడు లేడని గర్వించే నా ముందు ఈ అసహ్యమైన విగ్రహం పెట్టి ఇది నాదే అంటావా? నేనింత అందవిహీనంగా ఉన్నానా? చేతులు నరకడం కాదురా, ఈ క్షణమే నీ తల నరికేస్తాను. కాని ధర్మయ్య ముఖంలో ఏమాత్రం భయముండదు. అతను ప్రశాంతంగా చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు.
ఆగండి మహారాజా, మీరు తల నరికేసినా సరే నేను చెప్పేది వినండి. అవును, ఈ విగ్రహం మీదే మహారాజా. కానీ నేను చెక్కిన ఈ శిల్పం అద్దంలో మీ కంటికి కనిపించే మీ అందమైన శరీరాంది కాదు, ఎవరికీ కనిపించని మీ అందవిహీనమైన మనసుది, మీ క్రూరమైన అంతరాత్మది. ఆ మాట వినగానే దర్బారంతా ఒక్కసారిగా అవాక్కవుతుంది. మహారాజు ఆగిపోయి ఆశ్చర్యంగా వింటాడు. అందమంటే ఏంటి మహారాజా? కండలు తిరిగిన దేహం, ఎర్రటి ముఖం ఉంటే అందమా? ఒక కళాకారుడు ప్రాణం పెట్టి తన రక్తాన్ని ధారపోసి శిలను చెక్కితే అందులో మీకు చిన్న లోపం కనిపించిందని వాడి చేతులు నరికేస్తున్నారు. మీ వల్ల ఈ రాజ్యంలో ఎన్నో కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నాయి. ప్రజల కష్టాల్ని పట్టించుకోకుండా అద్దం ముందు నిలబడి మురిసిపోతున్న మీ మనసు ఎంత కుచించుకుపోయిందో మీకెప్పుడైనా అర్థమైందా? ఈ విగ్రహానికున్న కొమ్ములు మీ తలకెక్కిన అహంకారానికి గుర్తులు. ఈ విగ్రహం కళ్లల్లో ఉన్న క్రూరత్వం అమాయకుల చేతులు నరికేటప్పుడు మీలో కనిపించే రాక్షసత్వానికి నిదర్శనం. ఈ విగ్రహానికున్న కోరలు ప్రజల రక్తాన్ని, కన్నీటిని తాగుతున్న మీ దాహానికి ప్రతీక. మీ శరీరం దేవతలా మెరిసిపోతూ ఉండొచ్చు ప్రభు, కానీ మీ మనసు ఈ రాక్షసుడి కంటే ఘోరంగా, అందవిహీనంగా మారిపోయింది. నా చేతులు మాత్రమే కాదు, నా ప్రాణాలు కూడా తీసుకోండి, కానీ ఒక మనిషి అందం వాడి రూపంలో కాదు, వాడి గుణంలో ఉంటుందని నిజం తెలుసుకోండి మహారాజా. ధర్మయ్య చెప్పిన మాటలు మహారాజు గుండెల్లో పిడుగుల్లా పడతాయి. అతని చేతిలో ఉన్న కత్తి జారి కింద పడుతుంది. మహారాజు ఆ వికృతమైన విగ్రహం కళ్ళల్లోకి చూస్తాడు. ఆ విగ్రహంలో తన అహంకారం, తన క్రూరత్వం స్పష్టంగా కనిపిస్తాయి. ఒక చిన్న నిజం మనిషి జీవితాన్నే మార్చేస్తుంది. ధర్మయ్య మాటలు మహారాజు కళ్ళు తెరిపించాయి. ఇన్నాళ్లూ అద్దంలో తన శరీరాన్ని మాత్రమే చూసుకున్న రాజు మొదటిసారిగా తన అంతరాత్మను చూసుకున్నాడు. అతనికి తన నిజస్వరూపం ఎంత భయంకరంగా ఉందో ఆ రాక్షస విగ్రహంలో స్పష్టంగా కనిపించింది. మహారాజు నెమ్మదిగా కిందకు కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటాడు. నువ్వు చెప్పింది నిజం ధర్మయ్య. నేను గుడ్డివాడినైపోయాను. నా అందం, నా దర్పం అనే మత్తులో పడి నేనొక క్రూర మృగంలా మారిపోయాను. అద్దం నా ముఖాన్ని మాత్రమే చూపించింది, కానీ నువ్వు నా అసలైన చీకటి కోణాన్ని కళ్లకు కట్టినట్టు చూపించావు. ఈ విగ్రహం కంటే అసహ్యమైంది నా మనసే. నన్ను క్షమించండి. నేను మనిషిని కాదు, రాక్షసుణ్ణి. ఈ క్షణం నుండి ఈ రాజ్యంలో ఏ శిల్పి చేతులు నరకపడవు. మీకు రావాల్సిన బహుమతులు సగౌరవంగా మీకు అందుతాయి. ధర్మయ్య, నువ్వు నా కళ్ళు తెరిపించిన దేవుడివి. నా రాజ్యం లెక్కపై అందానిది కాదు, మంచి మనసుకు మాత్రమే గౌరవం దక్కుతుంది. ఆ మాటలు విని అక్కడున్న అందరూ ఎంతగానో సంతోషిస్తారు. ఆ అందవిహీనమైన విగ్రహాన్ని దర్బార్ బయట అందరికీ కనిపించేలా ప్రతిష్ఠిస్తాడు మహారాజు. ఎప్పుడూ తనకు తన పాత బుద్ధి గుర్తుకు రావాలని దాన్ని అక్కడే ఉంచుతాడు. ఆ రోజు నుండి మహారాజు సౌందర్యరాయలు తన గర్వాన్ని వదిలేసి ప్రజల బాగోగులు చూసుకుంటూ అందరి చేత మంచి రాజు అనిపించుకున్నాడు. మిత్రులారా, మనిషికి ఎంత అందమైన రూపమున్నా దాని వెనుక మంచి మనసు లేకపోతే ఒక అందమైన సమాధికి రంగులు వేసినట్టే. మనం వేసుకునే బట్టలు, మన ముఖం, మన రంగు కాలం గడిచే కొద్దీ మట్టిలో కలిసిపోతాయి. కానీ మనం చేసే మంచి పనులు, నలుగురికి చేసే సహాయం, మన పవిత్రమైన మనసు మాత్రమే చిరకాలం చరిత్రలో నిలిచిపోతుంది. కాబట్టి అందం కోసం కాదు, ఆనందాన్ని పంచే మంచి గుణం కోసం తాపత్రయపడతాం. ఈ కథ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి అద్భుతమైన జీవిత సత్యాలు, కథల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.